మెక్సికో, జర్మనీ, ఆస్ట్రియా వంటి కొన్ని దేశాలలో జైలు నుండి పారిపోవడం నేరం కాదు. స్వేచ్ఛను కోరుకుని మనిషి పారిపోవడం అనేది సహజమని ఆ దేశాల చట్టాలు భావిస్తాయి. కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అదేంటంటే పారిపోయే సమయంలో మరొక క్రైమ్ చేయకూడదు. ఉదాహరణకి పారిపోతున్న సమయంలో అడ్డుకున్న ఇతరుల మీద దాడి చేయడం, జైలుకి సంబంధించిన వస్తువులను పాడు చేయడం, అంటే అద్దాలు పగలగొట్టడం, ఊచలు వంచడం, గోడలకు రంధ్రాలు చేయడం, ఇలా అన్నమాట. ఇలాంటి తప్పులు చేస్తూ దొరికితే మళ్ళీ జైల్లో పెడతారు. పోనీ ఒక ఖైదీ ఈ తప్పులేమీ చేయకుండా పారిపోతూ దొరికిన నేరమే. ఎందుకంటే జైలుకి సంబంధించిన బట్టలతో పారిపోయాడు కాబట్టి అది దొంగతనం లెక్కలోకి వస్తుంది. కాబట్టి మళ్ళీ బంధిస్తారు. అంటే బట్టలు లేకుండా పారిపోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎవరి మీద దాడి చేయకుండా, ఏ వస్తువుని పగలగొట్టకుండా ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ జైలు నుండి పారిపోవడం అంటే అసాధ్యమనే చెప్పాలి. ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్లు. ఒక స్టడీ ప్రకారం ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన ఏ ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉంటే ఈనాటికి ప్రపంచ జనాభా 10,800 కోట్లుగా ఉండేదట. ఒకవేళ అదే జరిగితే ఎలా ఉండేదో ఒకసారి ఉంచుకోండి. 1986లో అమెరికాలోని క్లీవ్ల్యాండ్ అనే ప్రాంతంలో యునైటెడ్ వే అనే ఒక ఆర్గనైజేషన్ ఫండ్స్ కోసం ఒక ఈవెంట్ని స్టార్ట్ చేసింది. అదేంటంటే 15 లక్షల బెలూన్స్ని ఒకేసారి ఆకాశంలోకి వదలాలి. దీనివల్ల గిన్నిస్ రికార్డ్ సాధించినట్లు ఉంటుంది. అలాగే ఆ సంస్థకి ప్రమోషన్ కూడా జరుగుతుందని ఆ సంస్థ ఆలోచన. దీనికోసం పైన ఒక పెద్ద వల లాంటిది ఏర్పాటు చేశారు. 2,500 మంది వాలంటీర్లు వచ్చి రాత్రింబవళ్ళు కష్టపడి బెలూన్స్లో హీలియం గ్యాస్ని నింపారు. దీనంతటికీ సుమారుగా $5 లక్షల ఖర్చయింది. అలా 15 లక్షల బెలూన్స్ని గాలిలోకి వదిలారు. కానీ ఒక్కసారిగా కథ అడ్డం జరిగింది. బెలూన్స్ని వదిలిన కొంతసేపటికి పెద్ద వర్షం మొదలైంది. దానితో బెలూన్స్ గాలిలోకి వెళ్లకుండా తిరిగి భూమి మీదకు చేరుకున్నాయి. వీధులన్నీ ఈ బెలూన్స్తోనే నిండిపోయాయి. దానివల్ల కొన్ని కారు యాక్సిడెంట్లు కూడా జరిగాయి. దగ్గరలోని ఎయిర్పోర్ట్లో విమానాలను అరగంట పాటు ఆపివేయవలసి వచ్చింది. కొన్ని వేల బెలూన్స్ దగ్గరలోని ఒక సరస్సులో పడ్డాయి. అయితే అదే సమయంలో ఆ సరస్సులో ఒక బోటు మునిగిపోయి 2 తప్పిపోయారు. దానితో రెస్క్యూ టీం వాళ్ళని వెతుకుతున్నారు. కానీ ఆ సరస్సు నిండా ఈ బెలూన్స్ ఉండడంతో రెస్క్యూ టీం వాళ్ళని కాపాడలేకపోయారు. దానితో వాళ్ళిద్దరూ మునిగి చనిపోయారు. కొన్ని ఖరీదైన రేసు గుర్రాలు రంగురంగుల బెలూన్స్ను చూసి భయపడి పిచ్చెక్కినట్టుగా ప్రవర్తించడంతో చాలా రేసు గుర్రాలు తీవ్రంగా గాయపడ్డాయి. కారు యాక్సిడెంట్, రేసు గుర్రాలు, సరస్సులో చనిపోయిన వారికి చెందిన అందరూ కలిసి ఈ సంస్థ మీద కోర్టులో కేసు వేశారు. ఆ కేసులన్నీ సెటిల్ చేయడానికి ఆ సంస్థకి $30 లక్షల ఖర్చయింది. 1518 జూలై నెలలో ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ అనే ఒక నగరంలో ఒక అమ్మాయి రోడ్డు మీదకు వచ్చి ఏ కారణం లేకుండా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఎంతసేపటికి ఆమె డ్యాన్స్ ఆపడం లేదు. ప్రజలందరూ కూడా ఆమెను చూస్తూ నవ్వుతున్నారు. పగలు రాత్రి ఆపకుండా ఆమె అలా వారం రోజుల పాటు డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఒక వారం గడిచేసరికి మరొక 34 మంది ఆమెతో పాటు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. వాళ్లలో కొంతమంది డ్యాన్స్ ఆపలేక అలసిపోయి, మరికొంతమంది గుండె ఆగిపోయి చనిపోయారు. అలా రోజుకు 15 మంది చొప్పున చనిపోతూ ఉండేవారు. 2 నెలల పాటు ఇది జరుగుతూనే ఉంది. దీనిలో సుమారుగా 400 మంది డ్యాన్స్ చేస్తూ చనిపోయారు. 2 నెలల తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. కానీ అసలు ఏ కారణం వల్ల వాళ్ళు అలా డ్యాన్స్ చేశారు అనేది ఎవరికీ అర్థం కాలేదు. దీనికి కారణం ఒక అంటువ్యాధి అని, ఎవరో శాపం పెట్టారని ఇలా ఏవేవో అనుకునేవారు. కానీ దీనికి అసలైన కారణం ఏమిటి అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. మనం చాలాసార్లు ప్రైవసీ పాలసీలు, టర్మ్స్ అండ్ కండిషన్లు చదవకుండానే టిక్ చేసేస్తాం కదా. ఒకవేళ మనం 1 సంవత్సర కాలంలో టిక్ చేసిన అన్ని టర్మ్స్ అండ్ కండిషన్లు పూర్తిగా చదవాలంటే సుమారుగా 76 రోజులు పడుతుందట. టెంపరేచర్ని కొలవడానికి ఫారెన్హీట్, దూరాన్ని కొలవడానికి మీటర్లు, బరువును కొలవడానికి కేజీలు ఇలా ఉన్నాయి కదా. అలాగే మిరపకాయలోని మంటను కొలవడానికి కూడా ఒక యూనిట్ ఉంది. అదే స్కోవిల్ హీట్ యూనిట్స్. మనం తినే మిరపకాయ కారం చూసుకుంటే అది 10,000 నుండి 23,000 SHU ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత మంట కలిగిన మిర్చి కెరోలినా రీపర్. దీని తీవ్రత 16 లక్షల నుండి 22 లక్షల SHU ఉంటుంది. ఒకవేళ ఇది తింటే సరిగ్గా ఊపిరాడకపోవడం, థండర్ క్లాప్ అనే ఒక రకమైన తలనొప్పి రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి హాస్పిటల్లో కూడా చేరవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు జార్జ్ ఆల్రిచ్. ఇతను నాసాలో పనిచేస్తుంటారు. అతని పని ఏమిటంటే స్పేస్లోకి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపే ప్రతి వస్తువుని కూడా ఇతను వాసన చూడవలసి ఉంటుంది.
ఎందుకంటే ఒకవేళ ఏదైనా చెడు వాసన వచ్చేది పొరపాటున అక్కడికి వెళ్ళిందంటే చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎందుకంటే మన భూమి మీద అయితే కిటికీలు తెరిస్తే మంచి గాలి లోపలికి వచ్చి చెడు గాలి బయటకు పోతుంది. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో విండోస్ ఓపెన్ చేయడం కుదరదు. అంతేకాదు, స్పేస్ స్టేషన్ బయట స్పేస్లో గాలి కూడా ఉండదు. స్పేస్ స్టేషన్ లోపల గాలి అనేది ఒక క్లోజ్డ్ లూప్లో రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏదైనా చెడు వాసన వచ్చే పదార్థం వెళ్ళిందంటే అది అక్కడ ఉండిపోవాల్సిందే. పోనీ ఆ వస్తువుని బయటికి పడేయడం కుదరదు. అందువల్ల నాసా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇతను గత 45 సంవత్సరాల నుండి నాసాలో స్పేస్ స్టేషన్కి పంపే ప్రతి దానిని టూత్పేస్ట్, ఫ్యామిలీ ఫోటోలు, పరికరాలు ఇలా ప్రతిదీ వాసన చూసి ఓకే చెప్పిన తర్వాతే అది స్పేస్లోకి వెళ్తుంది. అతనికి దేనిదైనా స్మెల్ నచ్చకపోతే దానిని రిజెక్ట్ చేస్తారు, అది ఎంత ఖరీదైనదైనా సరే. మనం సాధారణంగా కోపం, భయం, బాధ, ఆనందం ఇలా ఫేస్లో కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుంటాం. కానీ ఒక రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే మన ఫేస్లో 16,384 రకాల ఎక్స్ప్రెషన్స్ని వ్యక్తపరచవచ్చట. ఓహియో స్టేట్ యూనివర్సిటీ చేసిన ఒక స్టడీలో ఇంటర్నెట్లో ఉన్న కొన్ని ఫోటోలలో 72 లక్షల మనుషుల ఫోటోలను శాంపుల్గా తీసుకుని వాటిని కంప్యూటర్ అల్గారిథం ద్వారా పరీక్షించి షార్ట్ చేయడం ద్వారా ఇది కనుగొన్నారు. కానీ వీటిలో మనం ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా దాదాపుగా 35 ఎక్స్ప్రెషన్స్ మాత్రం కామన్గా ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెట్టు ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉండే చెట్టు. ఇది సహారా ఎడారిలో ఉంది. దీనికి చుట్టుపక్కల 400 కిలోమీటర్ల దూరంలో మరో చెట్టు ఏమీ ఉండేది కాదు. అలా సుమారుగా 300 సంవత్సరాల నుండి ఆ చెట్టు అక్కడ ఎడారిలో ఒంటరిగా ఉందట. ఎంతోమంది ప్రయాణికులకు, యాత్రికులకు అది నీడనిస్తూ ఒక ల్యాండ్ మార్క్లో ఉండేది. కానీ 1973లో ఒక తాగేసిన ట్రక్ డ్రైవర్ చాలా స్పీడ్గా వెళ్ళి ఆ చెట్టును గుద్దడంతో ఆ చెట్టు కాస్త సకానికి విరిగిపోయి చనిపోయింది. ఇప్పుడు ఆ విరిగి ఎండిపోయిన ఆ చెట్టు కొమ్మల్ని నైజర్ నేషనల్ మ్యూజియంలో ఉంచారు. చెట్టు ఉండవలసిన ఆ ప్రదేశంలో ఒక పోల్ని నిర్మించారు. విపరీతమైన ఎండకి, ఇసుక తుఫాన్లకి తట్టుకుని ఆ చెట్టు 300 సంవత్సరాల నుండి బ్రతికి నిలబడితే సింపుల్గా ట్రక్కుతో గుద్ది చంపేశాడు. ఇప్పటి వరకు ఈ భూమి మీద గుర్తించిన అతిపెద్ద సౌండ్ ఏదో తెలుసా? ఒక అగ్నిపర్వతం పేలిన శబ్దం. ఆగస్టు 27, 1883 ఇండోనేషియాకి దగ్గరలో ఉన్న క్రకటోవా అనే ఒక అగ్నిపర్వతం పేలింది. అది ఎంత పవర్తో పేలిందంటే ఆ ఫోర్స్కి ఆ అగ్నిపర్వతం ఉన్న ఆ ద్వీపం మొత్తం మాయమైపోయింది. ఆ శబ్దం 4830 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా వినిపించింది. అంతేకాదు, ఆ శబ్ద తరంగాలు భూమి చుట్టూ 5 సార్లు తిరిగాయట. అగ్నిపర్వతానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక షిప్లో ప్రయాణిస్తున్న వాళ్ళందరికీ చెవులు పనిచేయడం మానేశాయి. అగ్నిపర్వతం పేలిన ప్రాంతం నుండి ఏకంగా 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఆ శబ్దం 172 డెసిబుల్స్గా రికార్డ్ అయింది. అంత పెద్ద సౌండ్ క్రియేట్ అయినప్పుడు ఎయిర్ ప్రెజర్లో తేడా వస్తుంది. ఆ తేడాని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న బారోమీటర్లలో కూడా గుర్తించారట. ఆ శబ్దం కారణంగా 100 అడుగుల ఎత్తున్న అలలతో సునామీ ఏర్పడింది. దాని వలన చుట్టుపక్కల ద్వీపాల్లో ఉన్న సుమారుగా 36,000 మంది ప్రజలు చనిపోయారు. అంటే ఎంత పెద్ద శబ్దం వచ్చి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యూ డిక్షనరీకి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లలో తెలుగుబడి పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.